ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాలయ్య డాకు మహారాజ్ ఓటీటీ అప్డేట్ రానే వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో ఈ నెల 21 నుంచి స్ట్రీమింగ్ కానుందన్న విషయాన్ని నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. దీంతో సిల్వర్ స్క్రీన్ పై చూసి సక్సెస్ చేసిన ఆడియన్స్ ఇప్పుడు ఓటీటీలోనూ చూడ్డానికి రెడీ అయిపోయారు. ఇక నందమూరి బాలకృష్ణ, బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన డాకు మహారాజ్ జనవరి 12న థియేటర్లలో రిలీజ్ అయి రికార్డు కలెక్షన్లతో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బాలయ్య బాబు వరుసగా 4వ విజయాన్ని అందుకోవడం విశేషం. కాగా సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యాలు అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. ఇక ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో మరోసారి జతకట్టిన బాలయ్య అఖండ 2ని తెరకెక్కిస్తుండగా దీనిపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. చూడాలి మరి. వరుస హ్యాట్రిక్ సక్సెస్ తో జోరు మీదున్న ఈ కాంబో అఖండ 2తో ఎలాంటి రికార్డులు కొల్లగొడుతుందో. వరుస డిజాస్టర్స్ తో డీలా పడ్డ విజయ్ కింగ్డమ్ టీజర్ కి వచ్చిన బస్ తో ఒక్కసారిగా హ్యాపీ మూడ్ లోకి వెళ్లిపోయాడు. పైగా జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం, సినిమా బ్యాక్గ్రౌండ్ సలార్, కేజీఎఫ్ లాంటి సినిమాల ఫీల్ ఇవ్వడంతో ఎట్టకేలకి మా విజయ్ కి సూపర్ హిట్ కన్ఫర్మ్ అయిపోయిందని తెగ ఖుషి అవుతున్నారట వీడీ ఫ్యాన్స్. ఈ క్రమంలోనే విజయ్ ని కలిసి తమ హ్యాపీనెస్ ని పంచుకున్నారట. కింగ్డమ్ టీం తమ నెక్స్ట్ స్కెడ్యూల్ కోసం విజయ్ దేవరకొండ టీం తో కలిసి వైజాగ్ వెళ్లారు. దాదాపు 20 రోజులకి పైగా వైజాగ్ లో కింగ్డమ్ షూటింగ్ జరగనుంది. కీలక సన్నివేశాలతో పాటు పలు యాక్షన్ సీక్వెన్స్ లు ఇక్కడ షూట్ చేయబోతున్నట్లు టాక్. అయితే తాజాగా విజయ్ దేవరకొండ తన ఫ్యాన్స్ ని కలిసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైజాగ్ షూటింగ్ స్పాట్ కి వచ్చిన అభిమానుల్ని విజయ్ కలిశారు. కింగ్డమ్ ఫస్ట్ లుక్ పోస్టర్లు పట్టుకుని వచ్చిన ఫ్యాన్స్ తో చాలా హుషారుగా ఈసారి ఖచ్చితంగా హిట్ కొడుతున్నాం, ధైర్యంగా ఉండండి అంటూ చెప్పుకొచ్చాడట ఈ రౌడీ బాయ్. ఇక కింగ్డమ్ సినిమా విషయానికొస్తే విజయ్ దేవరకొండ ఇందులో 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. 2 రకాల టైమ్ లైన్స్ తో ఈ కథ సాగనుంది. అయితే ఈ సినిమా 2 భాగాలుగా రిలీజ్ చేస్తారనే ప్రచారంపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. మరోవైపు ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనేది కూడా క్లారిటీ లేదు. ప్రాజెక్ట్ మొదలైన కొత్తలో శ్రీలీల హీరోయిన్ అని అన్నారు. కానీ ఈ ప్రాజెక్టు నుంచి ఆమె తప్పుకుంది. మరి తర్వాత వేరే ఎవరి పేరు బయటకు రాలేదు. టీజర్ లో కూడా ఎక్కడా హీరోయిన్ రోల్ ని చూపించలేదు. మరి ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో చూడాలి. ఏది ఏమైనా సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేదాకొచ్చినప్పటికీ హీరోయిన్ ని బయట పెట్టకపోవడం ఆశ్చర్యమే. నువ్వు లేకుండా ఏడాది పూర్తయింది. ఈ సంవత్సరం ఎన్నో కన్నీళ్లు నాకు మిగిలాయంటూ తన భార్య గురించి ఎమోషనల్ అయిపోతున్నాడు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్. విషయంలోకొస్తే ఛత్రపతి, మగధీర, బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకి సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన సెంథిల్ వైఫ్ రూహి గత ఏడాది అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తన భార్య గురించి సెంథిల్ ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. నువ్వు లేకుండా ఏడాది పూర్తయింది. ఈ సంవత్సరం ఎన్నో కన్నీళ్లు నాకు మిగిలాయి అంటూ సెంథిల్ బాధపడ్డారు. తన భార్యతో దిగిన పాత ఫోటోని షేర్ చేస్తూ ఎమోషనల్ అయిపోయాడు. నువ్వు లేకుండా ఏడాది గడిచింది. ఈ 365 రోజులు నీ నవ్వు, ప్రేమ లేకుండా గడిపాను. కన్నీళ్లు, మర్చిపోలేని జ్ఞాపకాలు, నువ్వు నాతోనే ఉన్నావనే ధైర్యం, ఇలా ఎన్నో ఫీలింగ్స్ తో ఈ ఏడాది గడిచింది. కానీ నీతో ఉన్న చిన్న చిన్న విషయాలు నేను ఎప్పుడూ గుర్తు చేసుకుంటాను. నువ్వు పంచిన ప్రేమ, నీ నవ్వు, మనం కలిసి చేసిన పనులు, ఇవన్నీ నా జీవితాంతం గుర్తు చేసుకుంటాను. రెస్ట్ ఇన్ పీస్ మై డార్లింగ్. నువ్వు ఎప్పుడూ నాతోనే ఉంటావు. లవ్ యూ ఫర్ ఎవర్ అంటూ సెంథిల్ పోస్ట్ చేశారు. తన భార్యతో తీసుకున్న పాత ఫోటోని పంచుకున్నాడు. ఇక సెంథిల్ భార్య రూహి విషయానికొస్తే తాను యోగా టీచర్. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, ఇలియానా, చార్మి, రాణి ముఖర్జీ, కరీనా కపూర్, భూమిక, ప్రభాస్, తమన్నా ఇలా ఎంతో మంది స్టార్స్ కి యోగాలో శిక్షణ ఇచ్చిన రూహి ఇలా అనారోగ్యంతో మృతి చెందడం ఆశ్చర్యమే. నాకు ఎప్పటికైనా ఆ అవార్డు రాకపోతుందా అంటూ కలలు కంటుందట ఈ లేడీ సూపర్ స్టార్. విషయంలోకెళ్తే దక్షిణాదిలో ఉన్న అత్యుత్తమ నటీమణుల్లో సాయి పల్లవి పేరు ఖచ్చితంగా చెప్పుకోవాల్సిందే. తాను ఏ పాత్ర పోషించినా దానికో విశిష్టత తీసుకొస్తుంది. కథానాయిక అంటే 3 పాటలు, 4 సన్నివేశాలు అనే పడికట్టు సూత్రాన్ని పక్కన పెట్టి కథలో తనకు ప్రాధాన్యం ఉండేలా చూసుకుంటోంది. అలాంటి కథల్నే ఎంచుకుంటుంది. తన పాత్రకు ప్రాధాన్యం లేదనిపిస్తే స్టార్ సినిమాల్ని సైతం పక్కన పెట్టిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఇక సాయి పల్లవి ఓ సినిమా ఒప్పుకుందంటే ఆ సినిమాలో ఏదో విషయం ఉందని డిసైడ్ అవుతారు ఫిల్మ్ లవర్స్. సాయి పల్లవిపై ఉన్న నమ్మకం అలాంటిది. నటిగా అత్యుత్తమ ప్రమాణాలు పాటించే సాయి పల్లవికి ఓ కల ఉంది. అది జాతీయ అవార్డును అందుకోవడం. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది సాయి పల్లవి. చాలా ఏళ్ల క్రితం సాయి పల్లవి అమ్మ తనకో చీర ఇచ్చిందట. పెళ్లి రోజును కట్టుకోవాలని చెప్పారట. అయితే సాయి పల్లవికి ఇంకా పెళ్లి కాలేదు. మరోవైపు నటిగా ప్రయాణం మొదలుపెట్టింది. జాతీయ అవార్డుని అందుకునేటప్పుడు అమ్మ ఇచ్చిన చీర కట్టుకుని ఆ వేడుకకు హాజరవుతానని ఆ రోజే మాట ఇచ్చిందంట సాయి పల్లవి. అప్పట్నుంచి తాను ఆ రోజు కోసమే ఎదురుచూస్తోంది. గార్గి, విరాట పర్వంలకి వస్తుందనుకున్నా రాలేదు. ఇక ఇటీవల అమరంలో అత్యుత్తమ నటనను ప్రదర్శించింది. ఇప్పుడు తండ్రి
తండేల్ సినిమా మొత్తాన్ని తానే నడిపించింది. ఈసారైనా సాయి పల్లవికి అవార్డుస్తుందేమో చూడాలి. ఇప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లో ఉత్తమ నటిగా సాయి పల్లవి పురస్కారం అందుకోవడం పెద్ద విషయమేమీ కాదు. చూడాలి మరి ఈ డాన్సింగ్ క్వీన్ ని ఆ అవార్డు ఎప్పుడు వరిస్తుందో. వెండితెరపై భారీ యాక్షన్ సన్నివేశాలు, తొడలు కొట్టడం, డైలాగులు, పద్యాలు చెప్పడం మాత్రమే కాదు, డ్రమ్స్ కూడా వాయిస్తాను అంటున్నాడు మన బాలయ్య. విషయంలోకెళ్తే తలసేమియా బాధితులకు సహాయం అందించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టాలీవుడ్ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ తమన్ కన్సర్ట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. యూఫోరియా పేరుతో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ మ్యూజికల్ నైట్ షో జరిగింది. అతిరథ మహారథుల సమక్షంలో బాలయ్య డ్రమ్స్ వాయించి ప్రేక్షకుల్ని అలరించారు. ప్రముఖ డ్రమ్మర్ శివమణి డ్రమ్స్ వాయించడం ఒక ప్రత్యేకత అయితే, బాలయ్య కూడా తోడవడం మరో విశేషం. ప్రొఫెషనల్ డ్రమ్మర్ గా బాలయ్య డ్రమ్స్ ప్లే చేస్తున్న వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. బాలయ్యను అలా చూసి అభిమానులే స్టన్ అయిపోతున్నారు. ఏంటి, మా బాలయ్యలో ఈ టాలెంట్ కూడా ఉందా అని షాక్ అవుతున్నారు. ఇక ఇటీవలే బాలయ్య డాకు మహారాజ్ తో మరో భారీ హిట్ ఖాతాలో వేసుకున్న సంగతి విదితమే. మొత్తం మీద యూఫోరియా మ్యూజికల్ నైట్ లో బాలయ్యలో కొత్త టాలెంట్ బయటపడిందన్నమాట. వరుసగా ఎన్ని హిట్స్ ఇచ్చినా, ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరగరాసినా ఒక్క ఫ్లాప్ వచ్చిందంటే చాలు, ఇక్కడ చూసే పర్సెప్షనే మారిపోతుంది. ప్రతి శుక్రవారం తలరాతలు మారిపోయే ఈ సినీ ఇండస్ట్రీలో ఇది సహజం కూడా. ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పరిస్థితి అలాగే ఉంది. పోకిరి లాంటి హిట్ ఇస్తే ఏముంది, లైగర్, డబుల్ స్మార్ట్ వంటి డబుల్ డిజాస్టర్ ఇచ్చావుగా అంటూ నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తున్నారు సో కాల్డ్ స్టార్స్. అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం గోపీచంద్ ఒక్కడే పూరిపై నమ్మకముంచినట్లు తెలుస్తోంది. ఇక విషయంలోకెళ్తే పూరి హీరో గోపీచంద్ కు ఓ కథ వినిపించారని, త్వరలోనే సినిమాపై అధికారిక ప్రకటన వస్తుందని తెలుస్తోంది. అయితే వీరిద్దరి కాంబోలో 2010లో గోలీమార్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా ఆశించినంత స్థాయిలో ఆకట్టుకోలేదు. నిజానికి పూరి జగన్నాథ్ బాలయ్య కలయికలో సినిమా వస్తోంది అంటూ బాగా ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం పూరి గోపీచంద్ కాంబినేషన్లో సినిమా వస్తోంది అంటూ ప్రచారం జరుగుతోంది. అన్నట్టు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా వచ్చిన డబుల్ స్మార్ట్ ఆశించిన స్థాయిలో పాజిటివ్ టాక్ ను తెచ్చుకోలేకపోయింది. ముఖ్యంగా పూరి గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో బలమైన కంటెంట్ మిస్ అయింది అంటూ కామెంట్స్ వినిపించాయి. చూడాలి మరి గోలీమార్ వంటి సూపర్ హిట్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా అయినా ఈ ఇద్దరిని సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందో లేదో. ఈ నేపథ్యంలో పూరి గోపీచంద్ కోసం ఎలాంటి కథను రాశాడో కూడా చూడాలి. బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ తన పిల్లల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తన పిల్లల ఫోటోలు తీయొద్దని తరచూ ఫోటోగ్రాఫర్లకు ఆమె రిక్వెస్ట్ చేస్తూనే ఉంటుంది. అయితే తాజాగా రణ్బీర్ కపూర్ పుట్టినరోజు వేడుకలకు పిల్లలతో కలిసి కరీనా హాజరైంది. అయితే ఈ ఈవెంట్లోకి ఆమె అడుగు పెట్టబోతున్న సమయంలో పలువురు ఫోటోలు తీస్తూ ఉండగా కరీనా కపూర్ సీరియస్ అయ్యారు. ఈ సందర్భంగా కరీనా కపూర్ మాట్లాడుతూ, నా ఫోటోలు మాత్రమే తీసుకోండి, దయచేసి పిల్లల ఫోటోలను తీయొద్దు, ఇప్పటికే ఈ విషయం గురించి మీ అందరితో చెప్పాను అని కరీనా చెప్పుకొచ్చారు. ఇక సైఫ్ అలీ ఖాన్ పై దాడి అనంతరం ఆయన సతీమణి కరీనా కపూర్ ను తప్పుపడుతూ అనేక వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలపై బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ సతీమణి ట్వింకిల్ ఖన్నా కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తర్వాత కరీనా సందర్భం వచ్చినప్పుడు జీవితం మన మెడలు వంచి పాఠాలు నేర్పుతోంది అని చెప్పుకొచ్చింది. అయితే బయటకొచ్చినప్పుడు ఫోటోలు ఖచ్చితంగా తీస్తారని, అలా తీయొద్దు అనుకున్నప్పుడు అసలు తేవొద్దని చెవులు కొనుక్కుంటున్నారంట నెటిజన్లు. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో ఇది ఫౌజీ సినిమా కోసమే అయ్యుంటుంది అంటూ డిసైడ్ అయిపోతున్నారట డార్లింగ్ ఫ్యాన్స్. విషయంలోకెళ్తే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రభాస్ ను కలిసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు రావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా ప్రభాస్ తో దిగిన ఫోటోను షేర్ చేయగా లాంగ్ హెయిర్ లో డార్లింగ్ లుక్ అద్దిరిపోయిందని అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రభాస్ ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే దర్శకుడు మారుతి డైరెక్షన్ లో ది రాజా సాబ్ చిత్రంలో నటిస్తున్న ప్రభాస్ మరో డైరెక్టర్ హను రాఘవపుడి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాను పీరియాడిక్ వార్ అండ్ లవ్ స్టోరీగా దర్శకుడు హను రాఘవపుడి తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. అంతా అనుకున్నట్టుగా ఇది ఫౌజీ సినిమా లుక్కేనా కాదా చూడాలి మరి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ హను రాఘవపుడి దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఫౌజీ అని నెట్టింటి చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పీరియాడిక్ వార్ అండ్ లవ్ స్టోరీగా దర్శకుడు హను రాఘవపుడి తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆమె యువరాణి పాత్రలో కనిపిస్తారని టాక్. ఈ వార్తపై ఇంకా అధికారికంగా అప్డేట్ రాలేదు. కాగా ఈ సినిమాలో ప్రభాస్ ఓ సైనికుడి పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో
బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. రీసెంట్ గా ఆయన ఫౌజీ సెట్స్ లో జాయిన్ అయ్యారు. అలాగే ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే హను రాఘవపుడి సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఏది ఏమైనా డార్లింగ్ డిమాండ్ ఉన్నప్పుడే సర్దుకోవాలి అన్నట్టు వచ్చిన ఏ క్రేజీ ప్రాజెక్ట్ ను వదులుకోకుండా లైనప్ లో పెట్టుకుంటూ వెళ్తున్నాడు. చూడాలి మరి క్రేజీగా చేస్తున్న ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి నెంబర్స్ తీసుకుంటాయో. సినిమాపై మేకర్స్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో పోస్టర్స్ పై పడుతున్న అంకెలే చెబుతున్నాయి. విషయంలోకి వెళ్తే యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమా తండేల్ నాగచైతన్య కమ్బ్యాక్ కోసం అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో సినిమా రిలీజ్ అయి మొదటి రోజు నుంచే హిట్ టాక్ తెచ్చుకొని మంచి వసూళ్లు రాబట్టడం స్టార్ట్ చేస్తుంది. అయితే ఈ సినిమాతో నాగచైతన్య డెఫినెట్ గా 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అవుతాడు అని, ఇదే సినిమా మొదటి 100 కోట్ల మార్కు సినిమాగా నిలుస్తుంది అని చిత్ర యూనిట్ ఎప్పటి నుంచో చెబుతోంది. అలాగే నిర్మాత బన్నీవాసు సన్నిహితుడు నిర్మాత ఎస్కేఎన్ కూడా తండేల్ నాగచైతన్య కెరీర్ లో మొదటి 100 కోట్ల సినిమా అవుతుంది అని ఆ మధ్య ఎప్పుడో కొన్ని నెలల క్రితమే చెప్పారు. మరిప్పుడు సీన్ కట్ చేస్తే తండేల్ 2 వారాల లోపే ఈ మార్క్ ని కొట్టేసింది. ఇలా మొత్తానికైతే మేకర్స్ చెప్పి మరీ 100 కోట్లు కొట్టారంటే కథపై వారికి ఎంత నమ్మకముందో అర్థం చేసుకోవాలి. For more videos like this, subscribe Big TV channel.